హే హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కృష్ణ ఎడిటింగ్. ఈ రోజు వీడియో వచ్చేసి పుష్ప మూవీ నుంచి ఒక డైలాగ్ పని చేశాను. వీడియో మాత్రం చాలా బాగుంది. ఈ వీడియో 2 టైప్స్ లో పనిచేస్తుంది. ఒకటి న్యూ ఇయర్ కోసం, ఇంకోటి యాటిట్యూడ్ కోసం. మీకు ఎలా నచ్చితే అలా చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఫస్ట్ డేమో చూడండి. పొరపాటు తిరుపతి ఏడుకోండి వెంకన్న స్వామి ఈశ్వరుగా నా వెనక్కు నేను బతికించినాడా పోయే టాప్ లో పోయి కూర్చుంటా. చూస్తారు కదా, మీరు సాంగ్ తోటి ఫుల్ వీడియో చూడాలనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ ఉంది అండ్ టెలిగ్రామ్ లో పెడతాను, ఒకసారి చెక్ చేయండి. ఈ వీడియో చేయడానికి మీకు అలర్ట్ మోషన్ యాప్ కావాలి. అలర్ట్ మోషన్ యాప్ మీరు లేకపోతే టెలిగ్రామ్ లో పెట్టాను, మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రాజెక్ట్ లింక్ అండ్ XML ఫైల్ లింక్ రెండు డిస్క్రిప్షన్ లో ఇస్తాను, మీరు అక్కడ నుంచి ఇన్పుట్ చేసుకోండి. ఫాంట్ లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అలర్ట్ మోషన్ లోకి యాడ్ చేసుకోండి. ఓకేనా? యాడ్ చేసుకున్న తర్వాత ప్రాజెక్ట్ ఇన్పుట్ చేసుకోండి. ప్రాజెక్ట్ ఇన్పుట్ చేసుకున్న తర్వాత ప్రాజెక్ట్ ఓపెన్ చేసుకోండి. ఇలా ఓపెన్ అవుతుంది. ఫస్ట్ కిందికి వెళ్ళండి. కిందికి వెళ్తే ఇక్కడ ఏం పెట్టానంటే నేను 2026 న్యూ బిగినింగ్ అని పెట్టాను. మీరు చేంజ్ చేసుకుంటానే మీ ఇష్టం చేంజ్ చేసుకోండి. చేంజ్ చేసుకున్న తర్వాత కొంచెం ముందుకు వెళ్తే 10 సెకండ్స్ నుంచి మీకు ఫొటోస్ ఉంటాయి. ఓకేనా? 10 సెకండ్స్ నుంచి మీకు ఫొటోస్ ఉంటాయి. మీరు ఫొటోస్ రీప్లే చేసుకుంటే సరిపోతుంది. ఒక 11-12 ఫొటోస్ ఉంటాయి. 11 ఫొటోస్ రీప్లే చేసుకుంటే సరిపోతుంది. ఫోటో లేని మీద క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ చేసి ఇక్కడ క్లిక్ చేసి మీ ఫోటోని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత 2 ఫింగర్స్ చుట్టూ ఇలా అడ్జస్ట్ చేసుకోండి. జూమ్ చేసుకొని ఇలా కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు చూసుకోండి, సెట్ అయిపోయింది. మిగతా ఫొటోస్ కూడా మీరు ఇలానే ఫోటో లేని మీద క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ చేసి ఇక్కడ క్లిక్ చేసి మిగతా ఫొటోస్ కూడా మీరు ఇలానే యాడ్ చేసుకోండి. ఇలా 2 ఫింగర్స్ తోటి ఇలా జూమ్ చేసుకోండి. ఓకేనా? ప్రతి ఫోటోని ఇలానే అడ్జస్ట్ చేసుకొని కొంచెం చూసుకోండి, బాగుంటుంది. సెట్ అయిపోయింది. ఓకేనా? మిగతా ఫొటోస్ కూడా మీరు ఇలానే రీప్లే చేసుకోండి. ఒకసారి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసుకోండి. చూసుకున్న తర్వాత ఫాంట్ డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత యాడ్ చేసుకోండి. మీకు ఈ ఫాంట్ నచ్చకపోతే మీ దగ్గర ఫాంట్స్ ఉంటాయి కదా, మీరు ఆ చేంజ్ చేసుకుంటే సరిపోతుంది. టెక్స్ట్ లేయర్ క్లిక్ చేసి ఎడిట్ టెక్స్ట్ క్లిక్ చేసి కొంచెం మీకు నచ్చిన ఫాంట్ కూడా చేంజ్ చేసుకోండి. ఓకేనా? చేంజ్ చేసుకున్న తర్వాత లాస్ట్ వరకు చూసుకోండి. పైన షేర్ మీద క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ చేసుకోండి. అంతే, మీ వీడియో రెడీ అయిపోతుంది. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, డెఫినెట్గా రిప్లై ఇస్తాను. జై హింద్.